ఏప్రిల్ 15, 2024 సుందరయ్య విజ్ఞాన కేంద్రం సోయబాల్ ఖానులో తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ మహాకూటమికి పోకల కిరణ్ కుమార్ గారు కన్వీనర్గా ఉండగా, వశపాక నరసింహ, గ్యారా శ్రీనివాస్ గారు సమన్వయపరచగా వివిధ సంఘాల నాయకులు వచ్చి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పోకల కిరణ్ కుమార్ గారు మాట్లాడుతూ, ఇప్పుడు ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాదిగలకు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టాడు. రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో 2 స్థానాలను మాదిగలకు కేటాయించకపోతే మాదిగలు స్వచ్ఛందంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తారంటూ మహాకూటమి తరపున అతను హెచ్చరించడం జరిగినది. ఈ సందర్భంగా మందకృష్ణ వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరు సంఘానికి మేలు చేస్తారో వాళ్ళే నాయకులు, కీడు చేసి సంఘాన్ని అమ్మాలని చూసుకున్న వారిని సంఘం మాదిగలు ఎప్పుడూ క్షమించరు, వారిని ఎండగడుతూ ఎదురు తిరుగుతారంటూ మాట్లాడారు. ఆ ఎదురు తిరిగే క్రమంలో ఎంతటి వారినైనా లెక్క చేయకుండా ముందుకు పోతుంది, అదే మాదిగ జాతి యొక్క ఉన్న నిజాయితీ అంటూ వివరించారు. ఈనాటి మాదిగ సంఘాల మహాకూటమి అత్యవసర మీడియా సమావేశాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 30 సంవత్సరాలు అంతకు ముందు నుంచి కూడా మాదిగ జాతి యొక్క శ్రేయస్సు, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం తన కుటుంబాలనే త్యాగం చేసి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఉద్యమాలు చేసినటువంటి అనేక మంది మా మేధావులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఈ వ్యక్తులను విమర్శించడానికి కాదు, కానీ అనేక పోరాటాలు, జైలు జీవితం, పోలీసు దెబ్బలు, ఆత్మగౌరవ వంచన జరిగినప్పుడల్లా ఆత్మగౌరవ పోరాటం, ఇవన్నీ చేస్తూ ఒకనాడు గ్రామాలలో మీ ఆస్తులు కాపాడడానికి ఒక నమ్మకం, ఎవరు అంటే పశువుల కంటే కుక్క అంటే విశ్వాసం గల జాతి అంటారు. అంతకన్నా విశ్వాసం గల జాతి గ్రామాలలో ఉన్నది అంటే కేవలం మాదిగ జాతి. అలాంటి జాతి మీ యొక్క ఆస్తులు కాపాడడానికి మీరు 1000 ఎకరాల భూములు సంపాదించి కోట్ల రూపాయలు ఈనాడు మీ బ్యాంక్ బ్యాలెన్స్లలో ఉంచుకొని ఆ డబ్బుతో ఈరోజు మీరు రాజకీయంగా రాజ్యాధికారంలోకి రావడానికి దాని వెనకున్నటువంటి శ్రమ, శక్తి, రక్తం, చెమటలు ఎవరైనా ఉన్నాయంటే మీరు గ్రామం తరిచి చూడండి, కేవలం మాదిగలదే. చూడండి, మీకు బానిసలని మీ దృష్టిలో కావచ్చు. ఒక నమ్మకమైన వ్యక్తి తన ఆశయం ఒక పనొప్ప చెప్తే తాను ఎక్కడ తిరిగి వచ్చినా తన బిడ్డలు ఆ పశువులు మేపడానికి పోయినా, తన బిడ్డలు ఎందుకు పనికిరాని అజ్ఞానులుగా మిగిలినా తన ఆసామి భూమిని ఎక్కడికక్కడ సేద్యం చేస్తూ తన ఆసామి బిడ్డలను ఉన్నత చదువులకు, ఉన్నత శిఖరాలకు పంపడానికి ఈ జాతి చేసిన త్యాగం ఈనాడున్నటువంటి ఉన్నత వర్గాలకు కనపడట్లేదా? మేము మోసం చేసే జాతి అయి ఉంటే మీ ఆస్తులను ఎక్కడికెక్కడ కబ్జాలు చేసి మేము అవన్నీ ఆక్రమించుంటే ఈరోజు భూస్వాములం, ఆస్తిపరులం, మా బిడ్డలు కూడా ఈరోజు విదేశాల నుండి కోట్ల రూపాయలు మాకు పంపించుంటే ఈ రాజకీయాలలో మేము కూడా దోపిడీ రాజ్యాధికార గేమ్ ఆడేవాళ్ళం. మాదిగలు ఎవరు కానీ మిగిలిన బహుజనులు కానీ బీజేపీ పార్టీకి వేయలేదనే విషయాన్ని ఆ కుల సంఘ నాయకుడు కూడా గుర్తుంచుకుంటే చాలా మంచిది. మీ వ్యక్తిగత విషయాలు, మీరు జాతికి 30 సంవత్సరాలు చేసిన ద్రోహం గురించి ఇక నేను చర్చించదలుచుకోలే. మిమ్మల్ని మేము ఇంకా పరిగణనలో కూడా తీసుకోదలుచుకోలే. ఎందుకంటే ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళం అందరం ఇక్కడనే ఉన్నాం. నువ్వు మీడియా తర్వాత ఎవరెవరు ఉన్నారని చూసుకుంటే మా త్యాగాల్ని కళ్ళ ముందు కనపడతాయనే విషయం నీకు కూడా తెలుసు. ఎందుకంటే ప్రతిసారి మీ మీద మీడియా సమావేశం పెట్టి ఇంకా ఏదో ఓడిపోయిన క్యాసెట్ని మేము తిరిగి రాయడం మాకు అక్కర్లేదు. ఇప్పుడు మా జాతిని ఎట్లా పరిరక్షించుకోవాలి, ఈ జాతిని ఎట్లా మేము అభివృద్ధిలోకి తీసుకుపోవాలి, ఈ విషయాలే మా ముందున్నాయి. కనుక 10 సంవత్సరాలు ఎక్కడ మాదిగలకి అవకాశాలు ఇవ్వకుండా ఒక డిప్యూటీ సీఎం స్థాయి ఉన్న వ్యక్తిని చెప్పా చేయకుండా బర్తరఫ్ చేసినటువంటి
మాదిగలకి మంత్రి పదవి ఇవ్వకుండా అడుగడుగున అవమానపరిచిన బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో మాదిగలు భూస్థాపితం చేసిరనే విషయం నేడు స్పష్టంగా కనపడతా ఉంది. మాదిగల ఆగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చూసింది. బీజేపీ కూడా 100 రోజుల్లో వర్గీకరణ చేస్తని ఏనాడు కూడా కనీసం మాదిగల పక్షాన మాట్లాడినటువంటి బీజేపీ కేవలం ఒక వ్యక్తిని మీకు ఒక కులం మాకు ఈ నాయకుడు ఒక్కడు మా పక్షాన ఉంటే మాదిగలంత ఉంటారని చెప్పేసి బీజేపీ ఒక దురాశతో ఉన్నది. ఒక ప్రధానమంత్రి ఒక కుల సంఘం మీటింగ్కి వచ్చి ఆ ప్రధానమంత్రి ఏం చెప్తాడు, నా మాదిగ ప్రజల్ని నేను గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా, ఒక్కసారి మీరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక ప్రధానమంత్రి దేశంలో ఆయనే వచ్చి స్వయంగా మీ మాదిగలతో పాటు నేను కూడా కలిసి పోరాడతాను చెప్తే ఒక ప్రధానమంత్రి పోరాడతాడా? ఆయన ఇక్కడుండి ఆర్డర్ వేస్తే ఢిల్లీలో ఇమ్మీడియట్లీ మాదిగల సమస్య క్షణాలలో పరిష్కారం అయ్యేటటువంటి సమస్య. అనేక కమిషన్లు మాదిగలకి రాష్ట్రంలో అన్యాయం జరిగింది, దోపిడీకి గురయ్యారు, ఈ ఎస్సీలలో ఉన్న కొంత ఉన్నత వర్గమైనటువంటి కొన్ని సామాజిక వర్గాలు దోపిడీ చేస్తూ ఉన్నాయని ఎన్నో కమిషన్లు చెప్తే వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన ఒక ప్రధానమంత్రి కుల సంఘం మీటింగ్లోకి వచ్చి హత్తుకొని ఏడుస్తున్నామని ఓదార్చిపోయినంత మాత్రాన నా మాదిగ జాతిని మోసం చేయడానికి మీరు పన్నే కుట్రలను పసిగట్టలేరని ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి అనుకుండేమో. కానీ ఇక్కడ ఉన్నటువంటి మాదిగలు మీకెక్కడ నామరూపాలు లేకుండా ఇక్కడ తెలంగాణలో ఓడిచ్చిరనే విషయాన్ని ప్రధానమంత్రితో సహా ఇక్కడ మాదిగలను అడ్డం పెట్టుకొని గెలుస్తున్నా బీజేపీ అధ్యక్షుడికి కూడా గుర్తు చేస్తా ఉన్నాము. మీ ఆటలు చల్లో ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఎంతో త్యాగస్ఫూర్తి కలిగినటువంటి నా భారతి మా జాతి బిడ్డని మీరు పొట్టలు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు కేంద్రంలో అధికారంలో ఉండి ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడడానికి ఒక నాయకుడు మీకు ధర్నాకు పిలుపునిస్తే ఆ బిడ్డ హార్ట్ అటాక్ చచ్చిపోతే నువ్వు అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన మా వర్గీకరణ పరిష్కారం చేస్తామని మేము నేను విశ్వసించలే. నువ్వు కూడా ఏం మాట్లాడినావు? నేను ఎంఆర్పిఎస్ కార్యకర్తగా పనిచేస్తా అంటావా? మాకు నువ్వు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు తక్కువయ్యారని, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మోసం చేసే నీ మిత్రుడు మీ నాయకుడు మాకు తక్కువైందని ఇంకా మీ నాయకత్వాన్ని కోరుకున్నావా? కేంద్రంలో అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నాను, 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని మీరు ఎజెండా పెట్టుకుంది, ఆ వర్గీకరణ అమలు చేయకుండా మళ్ళీ ఇప్పుడు కొత్త ఒక డ్రామా కమిటీ వేస్తావా? ఆ కమిటీ ఏం చేస్తుందో మాకు తెలియదా? కానీ ఇవన్నీ తరిసి చూస్తే 30 సంవత్సరాలల్లో మాదిగ జాతి ఉనికి లేని స్థితికి గ్రామాలలో ఆనాడు మాదిగ బిడ్డ అంటే మా పటేల్ ఇంటికి పోయేస్తుంటే అరే ఏమైంది నెల్లయ్య మల్లయ్య అంటే న్యాయం జరిగింది, సాయం జరిగింది, ఆ బతుకు అక్కడ వరకు బతకగలిగిండు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మాదిగంటే వాడిని గడపే దొక్కనియొద్దనే స్థితికి ఒక ఉద్యమ నాయకుడిని నమ్మి మేము త్యాగాలు చేసి జైలుకు పోయి ప్రాణాలు అర్పిస్తే ఆ నాయకుడు ఈ రోజు మనం ఉనికే లేకుండా చేసిండు కనుక దయచేసి నేను ఆయన్ని తరిమి కొట్టమని చెప్పను, ఆ నాయకుని తిట్టమని చెప్పను. ఆయన 30 ఏళ్లలో ఆయన చేసిన మాదిగ జాతి పట్ల చేసినటువంటి ఆయన పనితీరు, ఆయన విధానానికి, ఆయన మనస్సాక్షికే వదిలేస్తున్నాం. నిన్ను తిట్టడం కంటే మమ్మల్ని మేము ఆత్మహత్య చేసుకొని సావడమే మేలు. నిన్ను తిట్టావు, మేము ఆత్మహత్య చేసుకో ఈ జాతి మేలు కోసం. ఈ జాలి రాజ్యాధికారం అని నువ్వు అంటున్నావు కదా, 80 లక్షల మాదిగల్ని రాజ్యాధికారం వైపు ఈ జాతి బిడ్డలు ఎట్ట నడిపిస్తావు, నీకు చేసి చూపిస్తాం. ఈ రోజు నుంచి చెప్తా ఉన్నావు, నీకు నువ్వు కుట్రలు కుతంత్రాలు చేసి నువ్వు బెదిరిస్తే ఇక్కడ ఎవడు బెదరడానికి లేడు. నువ్వు ఎంతో మందితో బెదిరింపులు చేపిస్తే ఈ రోజు మతోన్మాదులను పెట్టుకున్నావు, మమ్మల్ని చంపిస్తామేమో. నువ్వు చంపిస్తే చంపి, కానీ మాదిగ జాతిని రాజ్యం వైపు నడిపేంత వరకు నిద్రపోవని గుర్తు చేస్తున్నావు. పార్లమెంట్ లో మా వాయిస్, మా యొక్క ప్రతినిధి ఒకరి గుణగా లేకుండా చేద్దామనే కుట్రలు చేస్తే వరంగల్ పార్లమెంటు, వరంగల్ ఇస్తారా, నాగర్ కర్నూలు ఇస్తారా, పెద్దపల్లి ఇస్తారా, అది మీరు తేల్చుకోరిగా. మేము ఒకటే చెప్పాం, ఉప ఎన్నిక విషయానికి వస్తే మా గద్దరన్న బిడ్డ త్యాగాలు చేసిన ఒక పోరాట యోధుని బిడ్డ, గద్దరన్నకి బిడ్డకి ఇచ్చిర్రు, తండ్రి చనిపోయినటువంటి బిడ్డ. అక్కడ మేము ఇంకా ఇప్పుడు ఆమెను పోయి మళ్ళీ కంటోన్మెంట్ అడగకూడదని చెప్పేసి గతంలో మా మాదిగలకు ఇచ్చినా సరే మేము ఒక్కసారి త్యాగం చేద్దాం అనుకున్నాం. గద్దరన్న బిడ్డకు మళ్ళీ మీరు ఇచ్చుంటే మేము కంటోన్మెంట్ అడగకపోదు. మేము చెప్తా ఉన్నాం, కంటోన్మెంటు ఏదైతే ఉప ఎన్నిక ఉందో అది కూడా మాదిగలకు ఇచ్చి మేము ఎక్కువ గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ఈ 2 విషయాలలో మీరు సానుకూలమైన నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఎక్కడ ఢిల్లీ నుంచి మొదలుకుంటే మీరే చెప్తా ఉన్నారు, మల్లికార్జున ఖర్గే గారు, కొప్పుల రాజు గారు, మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మల్లు రవి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రసాద్ గారు, స్పీకర్ గారు, ఇంతమంది ఉన్నా మేము ఆ గొంతమ్మ కోరికలు మేము
వానికాడబడరనే విధానంతో కనుక ఆ పార్టీలు ఉంటే, అదే చెప్తున్నా నేను, 18వ తారీఖు లోపు రేవంత్ రెడ్డి గారు దీని మీద నిర్ణయం తీసుకోకపోతే రేపు 18 తారీఖు లోపల కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఏదైతుందో దాంట్లో మాదిగలకు ప్రకటించాలి. వరంగల్ సీట్ ఇస్తావా, పెద్దపల్లి ఇస్తావా, నాగర్ కర్నూలు ఇస్తావా, మూడిటల్లో ఎక్కడిస్తావో మేము గొంతెమ్మ కొనట్లేదు. పోయినసారి మా 2 ఉన్నాయి. నాగర్ కర్నూలు మా ఎంపీ ఉన్నది, మాకు వరంగల్ మా ఎంపీ ఉంది. గతంలో మీరు కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి కూడా మా చంద్రశేఖర్ అన్నకి ఇచ్చారు. అయినా మేము ఇప్పుడు అడగట్లే, మీరు ఎక్కడిస్తారో మాకు ఒకటి ఇవ్వమంటున్నాం. ఎందుకంటే మీ పార్టీ తిరిగి మీ ఎంపీలు గెలవాలి కనుక, మీ పార్టీకి స్టాండ్ మీద మీకు ఉంటుంది కనుక, మీ పార్టీ విధానాలలో మేము చొరబడం కనుక, ఏదో కుల సంఘ నాయకుడు ఒక పార్టీకి బ్లాక్ మెయిల్ చేస్తూ మేము మీకు అండగుంటామని చెప్పినట్టు మేము చెప్పట్లే. మా జాతి శ్రేయస్కోరమే కాంగ్రెస్కి మేము 18 లోపు మేము ఒక డిమాండ్ పెడతా ఉన్నాం. మీరు ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్తోనే ఉంటాం. మేము 18 లోపు మీరు నిర్ణయం తీసుకోకపోతే 17 నియోజకవర్గాలలో మేము పోటీ పెట్టేది. మా మాదిగ బిడ్డల దమ్మేందో, ప్రతి నియోజకవర్గంలో మాదిగల జనాభా ఏందో మీరు చెప్పినా చెప్పకపోయినా మేము తెలుసుకోవడానికి సిద్ధమవుతామనే విషయాన్ని చెప్తున్నాం. చిన్న విషయం అన్నా, ఒకవేళ మీరు అన్నట్టుగా రేపు 2 సీట్లు ఇచ్చినాక మొత్తం పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాక కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఏబిసిడీలను తేగలుగుతారా? ఇదే రాహుల్ గాంధీ సభలో కాంగ్రెస్ మన అసెంబ్లీ ఎన్నికలలో కరాఖండిగా రేవంత్ రెడ్డి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే పిసిసి ప్రెసిడెంట్ హోదాలో వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామన్నారు. మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న, అది నేను ముందే చెప్పాల్సి ఉంటుంది. ఏబిసిడి వర్గీకరణ విధానం మాకు నిన్న ఎన్నికలలో కొంత విశ్వాసం కాంగ్రెస్ మీద ఉండడానికి చెప్తున్నా. నేను ఏబిసిడి వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉషామేర కమిషన్ వేయించి ఆనాడు హోంమంత్రిగా ఉన్న జానారెడ్డి కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు కానీ కల్పించి మాదిగలకు ఇక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ మాదిగల మధ్య గొడవలు కాకుండా అందరినీ సమన్వయపరుస్తూ, మీకు తెలుసో లేదో రాజశేఖర రెడ్డి గారి తల్లి మా సోదరులు మాల సామాజిక వర్గమే. అయినా సరే వాళ్ళు మాల సామాజిక వర్గం, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లున్నా సరే, కానీ మాదిగల విషయంలో చొరవ తీసుకునే కాడ రాజశేఖర రెడ్డి గారు అక్కడ అసెంబ్లీలో తీర్మానం చేపించి, కమిషన్ వేయించి, ఢిల్లీలో మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి ఒక వర్గీకరణ మీద ఒక నిర్ణయాలు జరుగుతున్న క్రమంలో ఇక్కడ ఉన్నాడుగా మా నాయకుడు, మేమందరం మాకు పూజ్యుడు దేవుడు అని చెప్పుకునే మా నాయకుడు ఉన్నాడు కదా, ఆయన నిర్ణయమే కదా జాతి నిర్ణయం. ఆయన నిర్ణయాలే కదా జాతి అభివృద్ధి నిర్ణయాలని ప్రకటించుకుంటున్నటువంటి వ్యక్తి. ఆయన నిర్ణయాలు ఏంటి అంటే, బీజేపీ ఆనాడున్న తెలుగుదేశం ఇచ్చిన అల్టిమేటం ఏంటంటే, మాదిగలకు వర్గీకరణ జరిగిపోతే శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీకే మాదిగలు అంకితమైపోతారు. కానీ దీన్ని ఎట్లనైనా మనం ఈ యొక్క నిర్ణయాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర జరిగి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీలో ఎంతో సంతోషంతో ఢిల్లీ నుంచి వచ్చిండు. ఇక్కడ ఉన్న మాదిగలందరూ మా వైపు ఉన్నారు, మా ప్రభుత్వానికి డోకే లేదని ఆనందంతో ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారిని ఢిల్లీ నుంచి ఇక్కడికి పిలిపిస్తే గాంధీ భవన్ తగలబెట్టిన విషయం మీకు తెలియదా? గాంధీ భవన్ ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది? ఆనాడున్న పరిస్థితులు ఏంటి అవి కూడా మీకు చెప్పమంటే చెప్తా. రాజశేఖర రెడ్డి గారు పిలిచి, మీకు దాదాపు 30 సీట్లు ఇస్తా నేను, మీరు పోటీ చేయండి, ఆ పోటీ చేసి మీ వాయిస్ని మీరు కూడా మాతో పాటు చట్టసభలలో ఉండంటే, మాకు ఏమొద్దు, మీ పార్టీ మాకు ఎప్పుడు శాశ్వత శత్రువు, నేను ఒప్పందం నా ఉద్యమం పుట్టుకతోనే నేను బీజేపీ తెలుగుదేశానికి అంకితం అయి ఉన్న గనక, నేను కట్టుబానిసగా వాళ్ళకు ఓట్లేయాలని పెట్టుకున్న గనక నీ పార్టీతో ఉండను, నీ యొక్క గాంధీ భవన్ తగలబెట్టించి నీ సోనియా గాంధీ సభను అడ్డుకుంటాను. సోనియా గాంధీ సభలో పెట్రోల్ బాటిళ్లతోని సోనియా గాంధీని అవమానిస్తే రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన రాజకీయ నాయకుడే, వాళ్ళది రాజకీయ పార్టీ, వాళ్ళ పార్టీ స్టాండ్ ఏం తీసుకుంటారు అన్నాడు. మాదిగలు పూర్తిగా మన శత్రువులు, మాదిగలు మన గాంధీ భవన్ తగలబెట్టిరు, మన మహాత్మురాలు మన తల్లి కదా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇయ్యాలని కోరుతున్న మహాత్మురాలు కదా, ఆమెను కూడా అవమానపరిచిరు కనుక ఇంకా మాదిగలతో మనకు వద్దని ఆనాడు దూరం అయ్యారు కాంగ్రెస్ పార్టీ. ఎవరు చేసిరిది? ఈ నాయకుడే చేసిరు. ఇప్పుడు మేము తిరిగి ఆ పరిస్థితి రానివ్వదలుచుకోలేము. ఇక్కడ ఉన్నటువంటి మా నరసన్న కానీ, మా యాదన్న కానీ, మా శివన్న కానీ, మా యొక్క మల్లన్న కానీ, మా నరసింహన్న కానీ, మా బిఎన్ రమేష్ అన్న త్యాగాలవి అని చెప్పితే ఇంకా నాకన్నా ఎక్కువ దుఃఖం వస్తుంది. మా నరసింహ సీనన్న కానీ, మా పెద్దలు, మా ఆదిగురు, వాళ్ళకి తెలిసి ఇవన్నీ నేను చెప్పినాయి. తమ్ముడు నీది తప్పేరని మాట్లాడిందంత అని మా అన్నలు ఇక్కడ నాకు చెప్పినా వాళ్ళ కాళ్ళ ముందే మొక్కి బయటపోయే చచ్చిపోతాను.
నువ్వు తప్పుడోడివిరన్నా ఈ నిర్ణయాలు తప్పుడిరా నువ్వు చెప్పినాయి అంటే కూడా ఇందులో ఏ ఒక్కటి వాస్తవం లేకపోయినా అన్నా దయచేసి మీ మీడియా మిత్రులను కోరుతా ఉన్నా, మా దగ్గర ఏ మీడియా వ్యవస్థ లేదు, మా దగ్గర ఏది లేదు, మేము ఇచ్చుకోవడానికి కూడా మా దగ్గర ఏమి లేవు. మీరు ఇచ్చేటటువంటి ఆ యొక్క సమాచారాన్ని మా గ్రామాలకు పంపాలని, ఈ వాస్తవాలను తెలియపరచాలని, వర్గీకరణ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తని మాట ఇచ్చింది. రాహుల్ గాంధీ గారికి నేను లెటర్ ఇచ్చాను, ఖర్గే గారికి కూడా ఇచ్చాను, వాళ్ళు సానుకూలంగా ఊరు. కానీ ఇక్కడ పరిస్థితి ఏముందంటే ఢిల్లీలో ఖర్గే గారు వాళ్ళ మనిషే, కుప్పుల రాజు గారు వాళ్ళ మనిషే, ఇక్కడ ఉన్న ప్రతి ఆ యొక్క ఉన్నత స్థానంతో చర్చలు చేసే స్థాయిలో వాళ్ళెవరు, మాకు ఏ దిక్కు లేరు గనక, ఏడున్న వాస్తవాలను చెప్పే దిక్కు లేరు గనక వర్గీకరణ జాప్యం జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఈ నిర్ణయంతో రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచన చేస్తాడు అనుకుంటున్నాం. ఖచ్చితంగా 18 లోపు నిర్ణయం తీసుకొని వర్గీకరణకు సానుకూలమైన నిర్ణయం ఇస్తే, చట్టసభలలో ఇప్పుడున్నటువంటి అధికారంలో మాకు భాగస్వామ్యం ఇస్తే, గ్రామాలలో మా ప్రజలు హర్షించే విధంగానే మా నిర్ణయం ఉంటుంది. మేము కాంగ్రెస్ మద్దతుని తెలపట్ల అనుకోవచ్చు. ఈ రెండింటిని తిడుతురు మాదిగలు, బీజేపీకి ఏమంటారు, బీఆర్ఎస్కి ఏమంటారు, మరి ఎవరికి వేస్తారు మాకే అనుకుంటారేమో. ప్రతి నియోజకవర్గంలో మాదిగలు మీ లెక్కలైతే 20-30 చూపిస్తారు, మా లెక్క ప్రతి నియోజకవర్గం 60 నుంచి 70,000 ఓట్లు ఉన్నాయి మాదిగలకి. ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ లెక్క చెప్తున్నా నేను. మీరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 5 లక్షలకు తక్కువ మాదిగలు లేరు. మీరు మీ లెక్కలు తెప్పించుకొని మేము 17 నియోజకవర్గాల మా ప్రభావం ఏందో మీకు రేపు చూపిస్తాం. 17 నియోజకవర్గాల రేపు గెలబోయేది మాదిగలే అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. మాదిగల అత్యాశని మీరు అనుకోవచ్చు. మాదిగలు పోటీ చేసిన దగ్గర సమాజానికి మేము పిలుపునిస్తా ఉన్నాం. మాదిగలు పోటీ చేసిన కాడ ఈ సమాజానికి ఏం పిలుపునిస్తున్నాం అంటాయా, మా తాతలు మా తండ్రులు మేము ఇప్పటికి మా పిల్లలు కూడా గ్రామాలలో మీకు విశ్వాసం కలిగినటువంటి జాతిగా మాదిగలు మీకోసం ఏ త్యాగాలైనా చేసిన జాతిగా ఉన్నాం కనుక మేము నిలబెట్టబోయే 17 నియోజకవర్గాల్లో మా అభ్యర్థులను గెలిపించి ఒక్కసారి మా ఆత్మగౌరవాన్ని చాటుకునే అవకాశం ఇవ్వండి. తర్వాత తిరిగి మీ నియోజకవర్గాలు మీకే ఒప్పచెప్తామని చెప్పేసి ఇప్పటి వరకు దోపిడీ దుర్మార్గాలు చేసి కోట్ల రూపాయలు దండుకొని ఆ డబ్బుతో వచ్చి మీ ముందు ప్రలోభాలు చేసి గెలవాలనుకునే అభ్యర్థులను రేపు 18 తర్వాత ఈ ప్రభుత్వం నిర్ణయం సానుకూలంగా తీసుకోకపోతే మా అభ్యర్థులను నిలబెడతాం, మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పుడు మమ్మల్ని గెలిపించి మా ఆత్మగౌరవం కోసం మీరు అంతా అండగుండాలని ఈ మీడియా ద్వారా మీ అందరికీ చేతులు జోడించి మా తాతల తండ్రులు చేసిన త్యాగానికి మాకు ఒక్కసారి అవకాశం ఇస్తారని తెలియపరుస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులకు మా అన్నలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై మాదిగా, జై తెలంగాణ.